భవిష్యత్తులో నేను తయారు చేయబోయే ప్రతిదీ అందరికీ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. మాకటి దేవుని ఆశీర్వచనాలతో పాటు ఇటు మీ ఆశీస్సులు అందించి మమ్మల్ని దీవించండి. ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు అందరికీ థ్యాంక్స్. సెలవు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీత నా భార్య అనే కన్నా సీత భర్త నేను అనిపించుకోవడం గర్వంగా ఫీల్ అవుతాను. తన దీక్ష పట్టుదల మామూలుగా వివరించలేను. అలనాటి బొబ్బిలి యుద్ధంలో ఈ ప్రాంత వీరమాతలు ఆత్మాహుతి చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. అలాగే తను సాధనల త్యాగానికి వెనకాడదు. తను తన గురించి కాకుండా అందరి యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంది. రేపు ఈ ప్రాంతంలో మందుల తయారీ కంపెనీ పెట్టి తనలా ఎంతోమంది మహిళలను తీర్చిదిద్దాలనే తన ఆకాంక్ష నెరవేరేలా ఆశీర్వదించండి. అంతా ఆవిడ గారి గురించే డబ్బా కొడతారు. ముందు నేను మంచి అనిపించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవరిలోనైనా ఏదో ఒక సలక్షణం ఉంటేనే గుర్తింపు, అవలక్షణం ఉంటే ఏవగింపు. మా వదిన లక్ష్యం చేరుకోవాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. అవలక్షణాలు ఉన్న వాళ్లలో మార్పు వచ్చేలా చూడమని ప్రార్థిస్తున్నాను. విన్నారుగా, ఎంత ఎదిగినా వారి వినయం, విధేయత, ఆ ఒదుగుదల కళ్యాణ కార్యక్రమం జయప్రదం చేయమని ప్రార్థిస్తూ మా మాజీ ఎంపీ గారు శ్రీమతి భాగీరథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పండగ శుభాకాంక్షలు. ఇది స్వామి కార్యం. పాల్గొనే అర్హత అందరికీ ఉంది. అందుకే అతిథులుగా భావించి ఆనవాయితీ తప్పి మరీ వాళ్లకు కళ్యాణం జరిపించే అవకాశం ఇవ్వడం జరిగింది. మీరంతా సహకరించాలి. కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించాలని కోరుకుంటున్నాను. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.